ఆనాడు కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీసు కట్టడం జరిగింది. కట్టినప్పుడు ఏమన్నారు, అందులో బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అన్నారు. ఇలా అందులో ఎవరు ఉన్నారు? బట్టి విక్రమక్క గారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అందరూ ఆ మాట మాట్లాడారు. ఇలా అబద్ధాలు ఓలాడినట్టు అబద్ధాల కోరియాల ఒక దిక్కు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళే అబద్ధాలు ఆడుతున్న వాళ్ళు హరీష్ రావు గారిని అబద్ధాలు అన్నారు. అసలు బట్టి విక్రమార్క గారు ఇలా ఫైనాన్స్ మినిస్టర్, ఆయనే బట్టి విక్రమార్క గారు వారు బకాయి విక్రమార్క గారుగా మేము పేరు పెట్టాలని చెప్తున్నాం. బకాయి పడ్డారుగా మొత్తానికి. ఇక బట్టి ఎట్లా అంటారు? బకాయి విక్రమార్క గారు. మరొకటి బాగా సంబోధించారు ఒక వ్యక్తి విషయంలో, చంపినోడు దేవుడు కాదు, ప్రాణం పోసినోడు దేవుడైతే. కూలగొట్టినోడు అభివృద్ధి చేసినోడు కాదు, కూలగొట్టినోడు దుర్మార్గుడు. ఆ కోవకు చెందిన ప్రేమ్ సాగర్ రావుని ఆదర్శంగా తీసుకుంటారట ఈ మహానుభావుడు. మరి ప్రేమ్ సాగర్ గారు 2.5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు సంపాదించారు ప్రేమ్ సాగర్ గారు. మరి ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా 500 కోట్లు సంపాదిస్తే వాళ్ళకి ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ 70 మంది పైబడినారు, వాళ్ళందరూ 500 కోట్లు వాళ్ళు సంపాదించినట్టు, మంత్రులు అయితే 1000 కోట్లు సంపాదించినట్టు, ముఖ్యమంత్రి అయితే ఇంకా 10,000 కోట్లు సంపాదించినట్టు, డిప్యూటీ సీఎం గారు కూడా 1000 కోట్లు సంపాదించినట్టు. అవునా కాదా అని నేను అడుగుతున్నాను ఇవాళ బట్టి విక్రమక్క గారు. అంటే ఆదర్శం అన్నాడు కదా, ఆదర్శంలో గుండాయిజము, రౌడిజము, గంజాయి, భూములు గుంజుకోవడము, ఇండ్లు ఊలగొట్టడము ఇవన్నీ వసూలు చేసిన సందర్భాలు. అండ్ ఆదర్శంగా అంటే మరి మీరంతా ఆదర్శమే కదా. మరొక మాట వస్తారు, ఏమన్నారు, మధిర మంచిర్యాల ఒకటి కాదు ఒకటే అన్నారు. మధిర మరొకటి కాదు, మంచిర్యాల మరొకటి కాదు. మరి ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, మరి మీ దగ్గర జరుగుతున్నాయా? మధిరలో ఈ కూల కొట్టడము, గంజాయి బెచ్చం కొట్టడము, వేయడము, రైస్ మిల్ల దగ్గర పైసలు వసూలు చేయడము, ఇండ్లు ఓలోటి వసూలు చేయడము. మరి మీరు అదే కోవకు చెందినట్టు అవుతుంది కదా బట్టి విక్రమక్క గారు. బాకీ విక్రమక్క గారు. ఇది మాట్లాడే ముందు అర్థం చేసుకోండి. మీరు ఉట్టినే హరీష్ రావు గారు అంటే అయిపోతుందా? అసలు తెల్లారిన అబద్ధాలు. మీరు మీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? దేవుని మీద ఒట్టేసుకున్నారు. ఇవాటికి ఇచ్చిందండి 2 ఎకరాలకే మీరు డబ్బులు ఇచ్చారు. ఏమైంది? మీరే కదా ఫైనాన్స్ మినిస్టర్. రేపు పెడుతున్నారు 18వ తారీఖు నాడు మొత్తం కాంట్రాక్టర్స్ 10,000 మందితో పెడుతున్నారు, ధర్నా చేస్తున్నారు హైదరాబాద్లో. దానికి సమాధానం చెప్పండి విక్రమక్క గారు, బాకీ విక్రమక్క గారు. సమాధానం చెప్పండి. మీరు ఎవరికి ఇస్తున్నారు? కాంట్రాక్టుల పాపం చనిపోతున్నారు, స్కూళ్ళు కట్టిన వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి ఓపెన్ చేశారు ఏది దేవాలయంలో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 23 నెలలో 1,90,00,000 మేము మంజూరు చేశాం. ఏది ఆలయం దాని పునరుద్ధరణ కోసం. 2.5 ఏళ్ళు దాన్ని మీరు టేకప్ చేయలేదు. నిన్న శిలాఫలకం వేసినాం. మేము మంజూరు చేసింది కదా, చేస్తే మాకు పేరు వస్తుందని దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒక 3 కోట్లు, గదే 197 తీసేసి గదే 3 కోట్లు తెచ్చిండు. అది అభివృద్ధి? నువ్వు అభివృద్ధి చేసినట్ట. దాని ముందట ఉన్న షాప్స్, ఆ టెంపుల్కి నెలకు 2 లక్షల పైచలకు ఆదాయం. అది ఓలగొట్టి సంవత్సరం అయింది. ఏదైనా ఆదాయం? నువ్వు ఆదాయం చేస్తున్నావా? మీ ఎమ్మెల్యే చేస్తుండే కదా, ఆయన ఆదర్శం తీసుకుంటారు కదా విక్రమక్క గారు. ఆయన ఆదర్శం తీసుకుంటే సర్వనాశనం అవుతుంది. మొత్తం తెలంగాణ సర్వనాశనం. ఇప్పుడు నేను చెప్తే 500 కోట్లు సంపాదించండి, మీరు అందరూ లెక్కలైతే 1000 కోట్లు అవుతాయి. ఇక 1000 కోట్లకు లూటీ చేసిన వ్యక్తిని నువ్వు ఆదర్శంగా అంటే అసలు నేను ఏమని సంబోధించాలి? విక్రమక్క గారు ఏమని సంబోధించాలి? గలాంటను పట్టుకొని మీరు మాటిమాటికి వస్తున్నారు. మరి ఏం మహిమ ఉందో మాకు అర్థమవుతలేదు. నీకు ఏం మహిమ ఉందో? ఏదో డబ్బుల మహిమ ఉంటే నువ్వు వస్తున్నావు. డబ్బుల మహిమ గతంలో ఏం చేసి ఉంటే వస్తున్నా తప్ప ఇంకోటి కాదు. నేను చెప్తున్నా, ఇలా మేము ఆదర్శంగా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు చేసిన పనినే ఆయన మేము పట్టాలు ఇచ్చాం. ఈ మంచిర్యాల నియోజకవర్గం 3,200 పట్టాలు ఇచ్చాం. దాదాపు ఒక 200-300 మిగిలినాయి. ఇంకా కొన్ని అందరం చిన్నయ్య గారు మేమంతా సుమన్ అందరి దాదాపు పెద్ద ఎత్తున ఇచ్చాం. కొన్ని మిగిలినాయి కూడా ఇవ్వలేకపోతున్నాను. ఆనాడు ఇయ్యంగా దాదాపు ఈయన దగ్గర 9,000 పైచీలకు, మా దగ్గర 3,000 పైచీలకు, శ్రీరాంపూర్లో దాదాపు 4,000 పైచీలకు. కొన్ని మిగిలిపోయినాయి, అవి ఇస్తలేరు. ఇంకా మేము దరఖాస్తు చేసుకున్నాం. ముఖ్యమంత్రి మళ్ళీ అనౌన్స్ చేశారు ఎన్నికల సందర్భంలో. మళ్ళీ మేము దరఖాస్తు చేసుకున్నాం. దానికి గతి లేదు.
సింగరేణి ఏమన్నది కార్మికునికి 200 గజాలు అన్నారు. ఏది సింగరేణి కార్మికు, అదేమో సింగరేణి పరంగా ఈ మహానుభావుడు ఇక్కడ మహానుభావుడు నేను 2 గుంటలు ఇస్తాడు. ఏది మా గ్రేట్ ప్రేమ్సాగర్ రావు గారు, గ్రేట్ ప్రేమ్సాగర్ 2 గుంటలు అన్నాడు. ఒకళ్ళు అనగా అవసరమైతే భూమి కొనిస్తాడట. ఉన్న భూమిలో గుంజుకుంటాడు, ఇక కొనిస్తాడని ఉన్న భూమిలో గుంజుకుంటాడు ఆయన, ఇక కొనిస్తాడా? ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజు ఎన్నికల ముందు కేసీఆర్ గారి మీద ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారం వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేకపోతున్నారు, ఇవాళ ఏం చేయలేకపోతున్నారు. మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎంత హీనాహీనంగా మేము తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే మొత్తం మీ మంత్రులు మిమ్మల్ని అందరినీ ఘోరాతి ఘోరంగా ప్రజలు తిరుగుతున్నారు. అది చూస్తే మాకే సిగ్గు అనిపిస్తుంది. కానీ కేసీఆర్ గారిని ఆ 10 ఏళ్ల కాలంలో ఎవరు ఆయన తిట్టలేదు, ఎవరు తిట్టలేను. ఇవాళ లక్షల మంది ఇలా ముఖ్యమంత్రి గారిని తిరుగుతున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మంచి పరిపాలన ఇవ్వండి. మీరు ఏం చేయకపోతారు. ఎక్కడ కారు నియామకాలు ఎవరి వల్ల వచ్చినాయండి? అసలు ఇచ్చే అర్హత మీకుందా? ఇస్తే చెప్పాలి ఇది కేసీఆర్ గారు తెచ్చిన వరం చెప్పాలి. ఎందుకు చెప్తలేరు? కేసీఆర్ గారు అసెంబ్లీలో స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 అవి తీసుకొచ్చారు, వారిని అభినందిస్తున్నా. ఆనాడు 2 కిలోల బియ్యం ఎన్టీ రామారావు తెచ్చారని అభినందించాలని స్వయంగా కేసీఆర్ గారు సంబోధించారు. నువ్వు ఎందుకు సంబోధిస్తలేవండి? ముఖ్యమంత్రి మన ఆనాడు ముఖ్యమంత్రి సంబోధించాలిగా. అంటే నీకు సంబోధించే ఉద్దేశం నీకు లేదు. మీ పాలన కాంగ్రెస్ పాలన భవిష్యత్తులో నామరూపం లేకుండా పోతుందని నేను చెప్పడం జరుగుతుంది.